దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన వాగ్దానము మొదటి సంకీర్తన 3వ వచనము. అతడు నీటి కాలవల యోర్ను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము చేయనదంతయు సఫలమవ్వాలి అని మనము ఆశ పడేవారిగా ఉన్నట్లయితే, మనము పూనుకొనిన పని జరగాలి, లేతే మన ఆలోచన విధానము మరి అది నెరవేర్చబడాలి అంటే మనం ఏం చేయాలి కదా. ఇక్కడ చూసినట్లయితే మొదటి సంకీర్తనలో మరి మొట్టమొదటిగా మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదండి. సో దుష్టుల ఆలోచన చొప్పున మనం నడిచినట్లయితే మనం చేయాల్సిన మన ఓన్ థాట్స్ ఏదైతే ఉన్నాయో మనం చేయాల్సిన పనిని మనము నెరవేర్చకుండా దుష్టుల ఆలోచన చొప్పున మనము నడిచినట్లయితే మరి వారి కార్యాలు మనం నెరవేరుస్తాము, దుష్టుని కార్యాలు మనము చేస్తాము, కానీ మరి మనం చేయాలనుకున్నవి చేయలేకపోతాం. కాబట్టి మనము ఏమేమి చేయకూడదు అంటే, మొట్టమొదటిగా దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. మరి దుష్టుల యొద్ద నుండి ఆలోచన తీసుకోవద్దు. దైవజనుల యొద్దకు వెళ్ళి చక్కటి ఆలోచన చెప్పమని అడగాలి, కానీ దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. రెండవదిగా పాపుల మార్గమున నిలువక. చాలామంది అనుకుంటారు పలాని వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నారు కదా, వారి వలె మరి వారి దగ్గరికి వెళ్ళినట్లయితే, వారితో ఉండి కొంచెం సేపు నేను గడిపినట్లయితే వారు ఏ రీతిగా ఇంత చక్కగా ఉంటూ ఉన్నారో, ఇవన్నీ నెరవేర్చుకుంటున్నారో అలాగా నేను చేస్తాను అని చెప్పి మనం వెళ్ళి పాపుల మార్గమున నిలవకూడదు కదా. మరి వారికి అనేక థాట్స్ ఉంటాయి. సో పాపులను చూసినట్లయితే చాలాగా వారు ప్రబలిపోతూ ఉంటారు, కానీ ఒక దినము వెళ్ళి వారు ఉండిన చోటును మనం గమనిస్తే వారు అక్కడ ఉండరంటండి. సో కాబట్టి పాపుల మార్గంలో నిలవక. మూడవది, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. మనము చేయనదంతా ఈ సఫలం అవ్వాలి అంటే మూడవదిగా అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోకూడదు. అపహాసకులు ఏం చేస్తుంటారు, ఉదయం లేచి సాయంత్రం వరకు వీరిని గురించి మాట్లాడుకుంటూ అపహాస్యాలు చేస్తూ కూర్చుంటారు. సో వారు లేచి నడిచేవారిగా ఉండరు, పరిగెత్తేవారిగా ఉండరు, వారి పనిపాట్ల కొరకు వారు మరి ప్రయాసపడేవారిగా ఉండరు. అపహాసకులు కూర్చుండు చోటను మనం కూర్చున్నట్లయితే మనము చేయనది సఫలం అవ్వదు. కాబట్టి ఈ 3 పనులు చేయకుండా, మొదటిగా దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక మనం ఏం చేయాలి అంటే, మరి మనకొక మాన్యువల్ బుక్ ఉంది. సో మానవుని జీవితంలో ఎలాగ విజయం సాధించాలనో, ఆశీర్వాదానికి ఎలాగా వారసులు అవ్వాలనో, మరి నిత్య జీవాన్ని పొందుకున్నట్టుకు మనమేం చేయాలనో, మరి మనల్ని పుట్టించిన దేవుడు మన కొరకు ఏం చేశాడు, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథమందు వ్రాయబడి ఉంటున్నాయి. అందుకనే ప్రతిరోజు మనము ఉదయాన్నే ఈ ఆలోచన తీసుకోవాలి. బైబిల్ నుండి మంచి ఆలోచనలు తీసుకోవాలి. ఏది చెడో, ఏది మంచిదో, ఏది చేయకూడదో, ఏది చెయ్యాలనో దేవాతి దేవుడు మన కొరకు వ్రాసిపెట్టిన దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు మనం ఆనందించాలి. దేవాతి దేవుని వాక్యాన్ని మనం గైకొనాలి, చదవాలి, ధ్యానించాలి. మన పని పాటలకు వెళ్ళక ముందే దేవాతి దేవుని సముఖంలో కూర్చొని దేవుణ్ణి మనము ఆరాధించాలి, దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించాలి. కొంతమందికి బైబిల్ చదవాలంటే విసుగు, అర్థం కాదు అంటారు. అన్నీ అర్థమైతే ఒక బైబిల్ గ్రంథం అర్థం అవ్వదా? 1-2 సార్లు మనము ఆలోచించుకుంటూ చదివినట్లయితే, మరి ఎందుకు ఈ రీతిగా వ్రాయబడింది అని ధ్యానించుకుంటూ మనము చదివినట్లయితే యెహోవా ధర్మశాస్త్రం నందు మనం ఆనందిస్తామండి. మరి 1 రోజు 2 రోజులు కాదు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంట. దివారాత్రాలు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దుష్టుల ఆలోచనలకు తావివ్వకుండా, పాపుల మార్గమున నిలవకుండా, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండకుండా దివారాత్రులు వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మనం ధన్యులమైపోతామండి. సో మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడం వలన మనకు మరి మనం పొందుకునే ఆశీర్వాదాలు ఎలాంటివి అంటే, 3వ వచనము, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంట కదా.
దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు మరి ధన్యులుగా పిలువబడుతూ, అంత మాత్రమే కాదు, మొదటి ఆశీర్వాదము నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఒక చెట్టుకు మరి నీరు సమృద్ధిగా ఉన్నట్లయితే ఆ చెట్టు బహుగా ఫలిస్తుంది కదా, అది వాడిపోదు. ప్రియమైన వాళ్ళరా, అన్ని కాలముల యందు కూడా అది మరి ఎండాకాలమైన, వర్షాకాలమైన, చలికాలమైన, ఏ కాలమైనప్పటికీ కూడా నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఏ రీతిగా ఉంటుందంట, ఆకు వాడగదు, అంటే ఎండిపోదు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. తనకు ఫలములిచ్చే కాలం వచ్చినప్పుడు నిశ్చయముగా అది ఫలాలు ఇస్తుందండి కదా. ఆ చెట్టు వలె మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించే వ్యక్తులు ఆ రీతిగా ఉంటారు. అందుకే వారు ధన్యులుగా పిలువబడుతూ ఉన్నారు. అందుకే వారు చేయనదంతయు సఫలమవుతుంది. కానీ దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ, పాపుల మార్గమున నిలుస్తూ, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండుచు దేవుని వాక్యమునకు తావివ్వకుండా, దేవుని యొక్క మాటలు వినకుండా దివారాత్రులు సమయాన్ని వృధాపరుచుకునే దుష్టులు ఎలాగుంటారంటే, 4వ వచనంలో దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురంట. ఎలాగుండక అంటే మరి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండక, వారు చేయనదంతయు సఫలము చేసుకోలేక, దుష్టులు మరి ఎలాగుంటారంట, గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. పొట్టు ఉఫ్ఫను ఊపుతానే అదేమైపోతుంది, చెదరిపోతుంది. ఇక పెద్ద గాలి వస్తే ఆ పొట్టు తన స్థలములో ఉండదు. దుష్టులు కూడా ఆ రీతిగానే ఉంటారంట. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరంటండి. సో వారు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరంట. సో కాబట్టి న్యాయ విమర్శలో మరి దుష్టులు ఆల్రెడీగా వారికి మరి తీర్పు తీర్చివేయబడి ఉంటుంది కదా. అందుకని న్యాయ విమర్శలో వారు వచ్చి అక్కడ నిలబడాల్సిన పని కూడా లేదు. చూసిన వెంటనే వీడికి ఏ న్యాయం తీరుస్తావు, వీని జీవితకాలం అంత దుష్టుడిగా బ్రతికాడు కాబట్టి వీన్నే పంపించేయండి మరి ఆ యొక్క నిత్య నాశనానికి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులు కానీ నీతిమంతుల సభలో పాపులను నిలువరంటండి. సో నీతిమంతులున్న సభలో పాపులు నిలవలేరు. ఎందుకంటే దుష్టులు కానీ పాపులు ఉండేది ఎక్కడ, వారు మరి అపహాసకులు కూర్చుంటే చోటను కూర్చుంటారు, మరి పాపం చేసే స్థలాలలో ఉంటారు. మరి నీతిమంతులతో కలిసి సమయం గడిపేంత సమయం వారికి ఉండదు. ఏమతనో కూర్చొని త్రాగుబోతుల సహవాసముతోనో, వ్యభిచారులతో సహవాసం కలిగి, మరి చెడు చేయి వారితో సహవాసం కలిగి ఉంటారు. కాబట్టి నీతిమంతుల సభలో పాపులు నిలువరు. కాబట్టి ప్రియులారా, నీతిమంతుల మార్గము ఎవరికి తెలుస్తుందంట, దేవాతి దేవునికి తెలియను. దుష్టుల మార్గము నాశనమునకు నడుపుతూ ఉందంట. కాబట్టి నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. నీతిమంతులు ఎవరంటే మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, వారి పాపములను యేసుక్రీస్తు రక్తములో కడుగుకొని ఈ లోకములో నీతిగా బ్రతికి పరలోక రాజ్యానికి వెళ్ళాలని మరి నిశ్చయించుకొని క్రీస్తు మార్గములో నడుస్తున్నటువంటి వారు, అటివారు నీతిమంతులుగా పిలువబడతారు. అటు నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపునంటండి. కాబట్టి ఈ దినం ఈ వాక్యం వింటున్న నీవు ఏదైనా దుష్ట కార్యంలో ఉన్నట్లయితే మల్లుకో, దాని యొద్ద నుండి విడుదల పొందుకో. ఎందుకంటే మరి దుష్టుల మార్గం నాశనానికి నడుపుతూ ఉంది. అది బహు భయంకరమైనది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ నాశనము నుండి విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభు తాను దేవుడై ఉండి, సర్వోన్నతమైన స్థలములలో స్తుతించబడుతున్న దేవుడై ఉండి, మరి దుష్టులమైనటువంటి మనలను నాశన మార్గమునకు పోకుండా మనల్ని ఆపాలి అని ఆ యేసుక్రీస్తు ప్రభువు ఆయన నరరూపిగా ఈ లోకానికి వచ్చి నీ నా శిక్షను
మనము దుష్టులుగా ఉండి చేసిన మన పాపమును అంతటిని ఆయన తన శిలువ మీద మోపుకొని మనకు రావలసిన శిక్షను ఆ ప్రభువు మరి భరించి రోజు నిన్ను నన్ను ఆ శిక్ష నుండి తప్పించాడు. కాబట్టి క్రీస్తునందున వారికి ఏ శిక్షా విధి లేదని అపోస్తలైన పౌలు రోమీలకు రాస్తూ చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు కూడా యేసుక్రీస్తునందు నీవు ఉన్నట్లయితే, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీతిమంతునిగా పిలువబడతావు. మరి ఎప్పుడైతే నీతిమంతునిగా పిలువబడతావో నీ మార్గం యెహోవాకు తెలుస్తుంది, దేవాతి దేవునికి తెలియచేయడం జరుగుతుంది. సో నీవు చేయనదంతయో సఫలమవుతుంది. దేవుని వాక్యాన్ని అనుదినము వినడం వలన విశ్వాసము పొందుకుంటావు, చదవడం వలన మరి వాక్యానుసారంగా జీవించాలి అన్న ఆలోచన కలిగి ఉంటావు. కాబట్టి ప్రియనేస్తమా, ఈ దినమే దుష్టుల ఆలోచన చొప్పున ఇక నేను నడువను, పాపుల మార్గమున నిలువను, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తూ దేవుని వాక్యమందు ఆనందిస్తానని మరి దివారాత్రం నాకు సమయం దొరికినప్పుడల్లా బైబిల్ అనే పరిశుద్ధ గ్రంథాన్ని నేను చదువుతానని ఒక తీర్మానం తీసుకున్నట్లయితే నీటి కాలవల యోర్ను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్లే ఉంటావు కదా. చెట్టుకు చాలా ఆయుష్ ఉంటుంది. అది కూడా మరి ఆ యొక్క నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు అంటే అది ఇంకా సమృద్ధి అయిన జీవము కలిగి ఉంటుంది కదా అండి. సో మరి కొంతమంది చెప్తారు, అయ్యో వారికి వృక్షాయుష్ అండి, వృక్షాయుష్. మరి ముఖ్యంగా నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు అయితే మరి ఎప్పుడు పచ్చగాను ఫలభరితంగాను మరి ఆ చెట్టు ఏ ఫలాలు ఫలించాలని ఉంటుందో ఆ చెట్టు అది ఫలిస్తూ ఉంటుంది. అలాగే మరి దేవాతి దేవుని యందు విశ్వాసముంచిన నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు కదండి. దుష్టులైతే వారు అనుకున్నది సాధించలేరు. మరి పాపులైతే మరి వారి పాపంలో వారు ఉండడం వలన ఏది కూడా సాధించలేరు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు చోటను కూర్చుండి వారితో మరి సమానులుగా ఉండకుండా దేవాతి దేవుని యొక్క కృపను పొందుకొని నీతిమంతుల సభలో మనం ఉండాలి ప్రియమైన వారలారా. ఎందుకంటే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. కాబట్టి దేవాతి దేవుడు నువ్వు చేయనదంతయు సఫలము చేయాలి అంటే, నువ్వు నీతిమంతునిగా తీర్చబడాలి అంటే మరి నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. కాబట్టి నీ మార్గాలు దేవుడికి తెలిసినప్పుడు అది చెడైతే ఆయన ఆ కీడులో పడకుండా నిన్ను తప్పిస్తాడు, మంచిదైతే ఆ మార్గం సరళం చేసి నీవు చేయనదంతా ఈ సఫలం చేస్తాడు. కాబట్టి ఈ దినమే ఈ క్షణమే ఒక గొప్ప తీర్మానం తీసుకుందామా. ప్రభువా, నీ వాక్యాన్ని చదువుతానయ్యా, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తానయ్యా, అందులోనే నాకు సంతోషం, ఆనందం, ఆశీర్వాదం ఉంది. కాబట్టి అట్టి కృప నాకు దయచేయి ప్రభా అని ప్రార్థన చేసుకుందామా. మహోన్నతుడా, మహాకరుడా, మహిమగల దేవా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, నీకు స్తోత్రమయా, స్తోత్రమయా, స్తోత్రము నాయనా. అయా నీకు వందనాలు, స్తుతి 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 స్తోత్రాలు ప్రభా. అవును నాయన, ప్రతి ఒక్కరికి కూడా వారు చేయనదంతయు సఫలమవ్వాలన్న ఆలోచన ఉంటుంది. కానీ ప్రభా, అది ఏ రీతిగా చేయాలనో నాయన మొదటి కీర్తనలో నుండి మాకు తెలియపరుస్తూ ఉన్నా. మేము చేయునదంతయు సఫలమవ్వాలంటే ప్రభా, అయా మేము దుష్టుల నాయన అయా ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, దేవాని వాక్యమును అనుదినము ధ్యానించుచు నీ వాక్యం ఏమి సెలవిస్తుందో ఆ వాక్యానుసారంగా తండ్రి మేము జీవించుటకు కృపనిమ్మని అడుగుతున్నాము నాయన. తండ్రి దివారాత్రం నీ వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి అట్టి ధన్యత్వములోనికి ఈ వాక్యం వింటున్న బిడ్డలను నడిపించమని అడుగుతున్నా అనుప్రభ. నీటి కాలువల యోర్ను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల మేము ఉండునట్లు ప్రభ, మేము చేయనదంతయు సఫలమగునట్లు ప్రభ సహాయము చేయండి. దేవానికి స్తోత్రం. ఈ వాక్యంతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. తీర్మానం తీసుకునే ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభ. ఉదయకాలమున ప్రభని ముఖదర్శనం చేసుకొని తండ్రి, అయా తండ్రి, ఈ దినము దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, దేవా ఈ వాక్యమైన ప్రతి బిడ్డకు ప్రభ నీ వాక్యాన్ని చదవగలిగిన కృప,
నీలో ఆనందించగలిగిన కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ వారి జీవితాలను వారి కుటుంబాలను పతనం చేసుకుంటున్నారో అటు బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయనా. విడుదల కోరే ప్రతి బిడ్డకు దుష్టుల మార్గమున నడువక ప్రభువా విడుదల దయచేయమని అడుగుతున్నా. నేను ఇక పాపం చేయొద్దని తీర్మానం చేసుకునే బిడ్డ ప్రభా, పరిశుద్ధుడమైన నీ వైపునకు చూచి పరిశుద్ధ జీవితం జీవించుటకు కృపనిమ్మని అడుగుతున్న ప్రభా. అపహాసకులతో ప్రభా ఫ్రెండ్లీగా ఉంటూ వారితో తిరుగుతూ ప్రభా అయా తండ్రి పాపపు కార్యాలు చేస్తున్న బిడ్డలతో తండ్రి, దుష్టుల సహవాసముతో తండ్రి ప్రభా అయా తండ్రి దుర్మార్గుల సహవాసములు అపహాసకులు కూర్చుండే చోట కూర్చొని నాయనా తండ్రి అనేకుల్ని హింసిస్తూ బాధపరుస్తూ ప్రభా వారి జీవితాలు పతనం చేసుకుంటున్న వారిని కూడా దేవాను దయతో కనికరించి వారు మారు మనస్సు పొంది రక్షణ ఆనందం లేకొచ్చుటకు దేవా కృపణీయమని అడుగుతున్నాను నాయన. అయ్యా అందరికీ మేమేమి అనుకుంటే అది జరగాలి అన్న ఆలోచన ఉంటుంది, కానీ ప్రభువా అయ్యా వారి పాపములలో వారు చిక్కుకొని పోవడం వలన, దుష్టుల సహవాసములో ఉండడం వలన వారేమీ నెరవేర్చుకోలేక త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా అయా జీవితం యొక్క విలువ తెలియని వారిగా ఎంతోమంది కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. అటు వారి కొరికి ఉదయకాలమున మేము ప్రార్థిస్తున్నాం. వారు నాయన దుష్టత్వం నుండి పాపము నుండి నాయన అయా అపహాసకుల యొక్క తండ్రి సహవాసం నుండి విడుదల పొందుకుంటకు కృప దయచేయండి. నీతిమంతులుగా మార్చబడ్డకు కృప దయచేయండి. ఈ దినమే ఒక గొప్ప తీర్మానంలోనికి వచ్చుటకు సహాయము చేయమని దేవామి నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రభువా వేడుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. ఈ వాక్యంతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నువ్వు మాట్లాడే దేవుడివి, సరిచేసే దేవుడి, కృపనిచ్చే దేవుడివి, కృప చూపించే దేవుడివి ప్రభా. పరిశుద్ధంగా జీవించాలంటే చెయ్యి పట్టి నడిపించే దేవుడివి నాయన. మేము పరిశుద్ధంగా జీవించాలనే ప్రభా తండ్రి మీరు పరలోకమును విడిచిపెట్టి పాపులమైన మా మధ్యకు వచ్చి యేసయ్యా తండ్రి నీతి మార్గంలో నాయన నీ బిడ్డలను నడిపించి చూపించారు. దేవానికి స్తోత్ర ప్రభా. ఈ క్షణంలోనే ప్రభా తండ్రి నాయన తండ్రి చేయనది ప్రభా సఫలమవునట్లు తండ్రి పాప మార్గములను విడిచి నిన్ను వెంబడించే కృప ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.